పట్టిందా? మా నాన్న చంపేస్తావా? నేనేం చేశాను? ఇంకేం చేయాలి? ఆయన చావుదాకా తీసుకొచ్చావుగా. Just shut up. I know what you did to him. నేను పెళ్లి చూపులు ఇష్టం లేదన్నంత మాత్రాన ఆయన్ని చంపమన్నట్టు అర్థమైందా నీకు? చంపడంటబ్బా, ఏం మాట్లాడుతున్నావు? ఇంకేంటి? ఆయన ఎందుకు అలా భయపెట్టావు? నేనెక్కడ భయపెట్టాను పద్దు? ఫ్యాక్ట్స్ చెప్పాను. ఆయన కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఆయన కోరుకున్నాను దొరకడు. నన్ను అర్థం చేసుకుని మనకు పెళ్లి చేయమని అడిగాను అంతే. ఇది చాలుదా ఆయన వీక్ హార్ట్ హర్ట్ అవడానికి? పద్దు, ఇవన్నీ జనరల్ గా మాట్లాడుకున్న విషయాలే. దీనికే హార్ట్ అటాక్ వస్తుందని నాకు ఎలా తెలిసిపోతుంది? తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన అందరిలాంటి మనిషి కాదు. హీస్ వెరీ సెన్సిటివ్. పైకల్లా స్ట్రాంగ్ గా కనిపిస్తారు కానీ లోపల ఆయనకున్న భయం మామూలుది కాదు. నేను కడుపులో పడ్డప్పటి నుంచి ఆయనకి టెన్షనే. ఆడపిల్ల పుడితే ఎలా పెంచాలా అని, అమ్మ డెలివరీకి వస్తే బిడ్డ తల్లి సేఫ్ గా ఉంటారా అని, స్కూల్ కి వెళ్తే టీచర్స్ సరిగ్గా చెప్తారో లేదో అని, మామయ్య ఇంట్లో ఉంటే చైల్డ్ అబ్యూస్ చేస్తాడేమో అని. ఇలా ఒకటి కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం భయపడుతూనే పెంచాను మా నాన్న నన్ను. అందరికీ ఆయనలో ఉన్న భయం మాత్రమే కనపడితే నాకు మాత్రం ఆయనకి నా మీద ఉన్న చెప్పలేనంత ప్రేమ కనిపిస్తుంది. అందుకే ఆయన నేను వద్దన్నప్పుడు నెక్స్ట్ మినిటే ఆర్గ్యూ చేయకుండా నేను నంబర్ బ్లాక్ చేశాను. బికాస్ మా నాన్న అంటే నాకు అంత ఇష్టం. నాకు నువ్వైనా మా నాన్న తర్వాతే. డూ యూ నో దట్? 3 years రిలేషన్షిప్ లో ఉన్న నీకే మా నాన్న నన్ను ఎవరికైనా ఇచ్చేస్తారేమో అనే భయం ఉంటే 25 years కంటికి రెప్పలా కాపాడుకున్న మా నాన్నకి నేను ప్రేమించిన వాడు కరెక్టో కాదు అనే భయం ఉంటుంది కదా. అది నీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు చెప్తున్నా విను. నన్ను చిన్నప్పటి నుంచి చిన్న దెబ్బ కూడా తగలకుండా కాపాడుకున్న గుండె అది. ఇప్పుడు నీ వల్ల ఆయనకి ఏమైనా జరిగిందంటే ఇంక జీవితంలో నీ మోహం కూడా చూడు.